శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా, సేవకులందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత ఆశీస్సులు తెలియజేస్తూ, గ్రహం మూలం సర్వం జగత్, గ్రహారాధన దైవారాధన చేయడం ద్వారా విజయప్రాప్తి మీరు పొందాలని కోరుకుంటూ, మీనరాశికి అధిపతి అయినటువంటి గురుకృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ, గురువరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కార్యేత్ గురు ధ్యానం ప్రవశ్యామి. పుత్రపీడోపశాంతయే, సంతాన ప్రాప్తి కొరకు కానీ విద్యా ప్రాప్తి కొరకు కానీ గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలి. దీని కొరకు మనం ముఖ్యంగా చేయవలసిన విషయం ఏంటి? ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు మీనరాశి అంటారు. ఈ యొక్క మాసమందు ముఖ్యంగా మీకు జన్మనిచ్చినటువంటి తండ్రికి ప్రతినిత్యం కూడా పాదసేవ చేయటం, పాద నమస్కారం చేయటం, అట్లాగే ప్రతినిత్యము గోధుమ పిండితో చేసినటువంటి ఒక పదార్థమును మీరు స్వీకరించటం, లేదు మీకు కుదరినటువంటి వారు ఎవరికైనా యాచకులకు సమర్పించటం, ఇంకా మనం ఏదైనా చేయగలిగినట్లయితే ప్రతినిత్యం కూడా ఒక హరిహర క్షేత్రంలో చెరకు రసముతోటి ఆ స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని చేయించినట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందాలని, ఉద్యోగంలో రాబోయే అనేక అనర్థాలు తొలగిపోయే గొప్ప అవకాశం. అంతేకాకుండా షేర్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, షేర్ల మార్కెట్లో డబ్బులు పెడుతున్నటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమమని, మీలో ఉండే క్రోధమును తగ్గించుకోవడం ఈ యొక్క మాసములో ఎంతో మంచిదని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఆవేశపూరితమైన విధానంతో కాకుండా ఆలోచనాపూరితమైన విధానంతో మీరు సాగించినట్లయితే ఈ యొక్క మాసములో అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందాలని భావిస్తూ, ఎందుకంటే రాశిపరంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని, గోధుమ పిండితో తయారు చేసినటువంటి పదార్థమును మీరు స్వీకరించడం కానీ, యాచకులకి సమర్పించడం కానీ, ఈ రెండు కూడా కుదరినటువంటి వారు ఒక భైరవునకు, అనగా ఒక కుక్కకి, కాలభైరవుడు అంటారు, భైరవ స్వరూపం అంటేనే కుక్క, అటువంటి భైరవుడికి అంత ఆహారము ప్రతి నిత్యం సమర్పించడం ద్వారా అనేక రకాల రుగ్మతలు తొలగిపోయే అవకాశం సంపూర్ణంగా ఈ యొక్క మాసములో వీరికి ప్రాప్తిస్తుంది. కాబట్టి సరైన నిర్ణయములు తీసుకొని, సరైన మార్గమును ఎంచుకొని, సరైన రీతిలో మీ యొక్క ప్రయత్నాలు సాగించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మోసపోయే విధానం ఉంటుంది కాబట్టి స్నేహితుల వద్ద కానీ హితుల వద్ద కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని, ముఖ్యంగా మధ్యవర్తిత్వ పరంగా నేనున్నాను అనే భావన 10 మంది కాకుండా మీరు భగవంతుని మీద ఆధారపడి, భగవంతుని మీద విశ్వాసంతో, పట్టుదలతోటి, నమ్మకంతో, ఆశతోటి, ఆశయంతో మీ యొక్క ప్రయత్నాలు సాగించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, వృత్తిపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమమని, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, మీరు చేస్తే పనులలో అనేక రకాల నిందలు, అపవాదులు, అపహాస్యం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అపవాదులు, అపనిందల ద్వారా అపహాస్యము అనగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని, అంతేకాకుండా పూజా విధానంలో గోధుమ వర్ణపు పుష్పములు వినియోగించడం కానీ, లేదు వస్త్రధారణలో కూడా గోధుమ వర్ణపు వస్త్రము ధరించటం కానీ, లేదు కుదరినటువంటి వారు చిత్రవర్ణ పుష్పములు, చిత్రవర్ణ వస్త్రములు ధరించడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం నమో భగవతే నమో నారాయణాయ నమో నమః, లేదు అంత దూరం చేయలేని గురువుగారు అనుకునేవారు శ్రీరామనామమును శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఏదో ఒక్క నామమైనా సరే మీరు ఈ యొక్క మాసములో పఠించడం ద్వారా, మీ శక్తానుసారం చేయడం ద్వారా అనేక రకాల అపవాదులు తిరిగిపోయే అవకాశం సంపూర్ణంగా మీకు లభిస్తుందని తెలియజేస్తూ, ఆశిస్తూ, ముఖ్యంగా వీరు ఒక నెంబర్ పరంగా మనం తీసుకునే నెంబర్, ఒక అదృష్ట సంఖ్య పరంగా 4వ నెంబర్ ఎంచుకోవడం ఉత్తమమని తెలియజేస్తూ, సూచిస్తూ, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందుతారని ఒక గురువుగా కోరుకుంటూ, ముఖ్యంగా నర్సింగోలు దివ్యక్షేత్రం అంటేనే హరిహర క్షేత్రము అని చెప్తారు. ప్రకాశం జిల్లాలో వెలిసినటువంటి దివ్యక్షేత్రం, అంగారక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, గంగాపార సమేత రామలింగేశ్వరుడు, అంతేకాకుండా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వరుడు, లింగురూప శని భగవానుడు, అశ్వత్థ వృక్షము, నింబ వృక్షము,
సెమీ వృక్షము, అనేక రకాల వృక్షములు వేసినటువంటి దివ్యక్షేత్రం, పాపాగ్ని నదీ తీరంలో వెలిసినటువంటి దివ్యక్షేత్రం మన క్షేత్రం. ఒక్కసారైనా సరే ఆ క్షేత్ర దర్శనాన్ని మీరు తీసుకుంటారని, అష్టమ అర్ధాష్టమ ఏలిన నాటి శనీశ్వర దోష ప్రభావమును తొలగించుకొని శనీశ్వర యొక్క ప్రభావాన్ని మనం పూర్తిగా తొలగించుకోవడం ద్వారా, శనీశ్వరుని యొక్క సదృష్టి వీక్షణ ద్వారా సర్వకార్యం నుండి విజయప్రాప్తి మీరు పొందుతారని, 8 మాసం నుంచి అనేక రకాల సమస్యల్లో మీరు మునిగిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త వహించి సరైన మార్గాన్ని ఎంచుకొని ఒక ఉన్నత శిఖరాలు మీరు అధిరోహించాలని కోరుకుంటూ, అవకాశం ఉన్నటువంటి వారు ఈ యొక్క మంత్రమును పఠించుట, పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం చేసి ఉన్నత ఫలితాలు పొందాలని భావిస్తూ, మీకు నచ్చిన వారు షేర్ చేయటం, లైక్ చేయడం తప్పకుండా చేస్తారని కోరుకుంటూ, ఇంకా తెలుసుకున్నటువంటి వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న గురువుల యొక్క అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కావాలని ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.